ప్రజలు ఎంత మటుకు యాక్సెప్ట్ చేస్తారు అది కొంచెం. హలో, ఇంకొక ముఖ్యమైన విషయం అండి. చెప్పండి. ఇప్పుడు దేశ ప్రజలని ప్రధాని ఒకసారి కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఒక విషయం చెప్పాలా. ఏమి 2014 నాటికి ఎకనామిక్ స్టేటస్ ఏముండింది, వాట్ వాజ్ ది వాల్యూ ఆఫ్ డాలర్, హౌ వి యూస్ టు గెట్ ది డాలర్ ప్రైస్ కంపారిజన్ విత్ 1 రూపీ, మన రూపీ వాల్యూ అని. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు 2014 నుంచి ఏ వాటిలలో ఏ రంగాలలో ఎక్కువగా విచ్చలవిడి ఖర్చులైనాయి అనే దాని మీద కూడా ఒక సైంటిఫిక్ స్టడీ అనేది జరగాలి. జరగకుండా ఏది లేకుండా ఉత్తగానే రేపటి నుంచి ఇట్లా చెయ్యండి అని అంటే ఆయిల్ నిల్వలు ఉన్నాయి, సరిపడా ఉన్నాయని చెప్తూనే పొదుపు చేయాలని చెప్తున్నారు. అలాగే అంతా బాగుందని చెప్తున్నారు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్తున్నారు. అంటే ఏంటి ప్రధాని సీఎంలు చేస్తున్న ప్రకటనలతో దేశంలో ఏదో జరగబోతుంది అని అనుకునే ఛాన్స్ ఉంది కదా, ప్రజల్లో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదా, అందుకే క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ప్రజల ఆందోళన చేత అంటే మనం ఆపడానికి వీల్లేదు, మనం ఆపలేము. వాళ్ళు ఏదో ఊహించుకుంటే అట్లా కాదు. దేశ ప్రధాని ఆ రకంగా మాట్లాడాల్సింది కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిపక్షాలతో ఒక మీటింగ్ అంటూ కన్వీన్ చేసేసి, ఇగో దిస్ ఇస్ ది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, వీ నోట్ టు టేక్ సర్టెన్ ఆస్టెరిటీ మెజర్స్, సమ్ ఆఫ్ దీస్ ఆర్ ప్రపోజ్డ్ బై ది గవర్నమెంట్, సమ్ ఆఫ్ యూ మే ఆల్సో సజెస్ట్ అని చెప్పి ఒక కన్సెన్సువల్ గా జరగాల్సిన అంశాన్ని ప్రధానమంత్రి ఏం చేసినంటే ఏకపక్షంగా ప్రకటించినాడమ్మా. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మనము అయితే అంటే వివర్ ఇన్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అట్ దట్ టైం కాబట్టి చెప్తున్నాము, రైతు బంధు అనే ప్రోగ్రామ్ అమలు చేసినప్పుడు వీ హ్యాడ్ కలెక్టెడ్ ది డాటా, అసలు ఎంత మందికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, మనం రైతు బంధు మీద ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎంత మందికి లాభం జరుగుతుంది, అది ఇదని చూసిన తర్వాత అబౌట్ 25 acres ఉన్న వాళ్ళు, తర్వాత 50 acres ఉన్న, ఇట్లా వీళ్ళ డాటా అంతా చాలా తక్కువ, అంటే పెద్దగా ఇది లేని పరిస్థితిలో ఉంటే సరే అందరికీ అమలు చేసినాడు అప్పటి ముఖ్యమంత్రి. అట్లనే నీకు యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ డాటా కదా, ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ గోయింగ్ టు ఇంపోజ్ దిస్ ఆస్టెరిటీ మెజర్స్. తర్వాత రెండోది, మీరు అంటే ఢిల్లీలో పనిచేస్తుంటే మీకు తెలుస్తుంది, మంత్రులు సెక్రటరియట్కి వచ్చేటప్పుడు 2 కార్లు వస్తారు, కానీ వాళ్ళ ఇళ్ల దగ్గర కనుక మీరు చూస్తే వాళ్ళ ఆర్భాటము బాబోయ్ చాలా ఘోరం. అసలు 10 వెహికల్స్ ఉంటాయి, 20 వెహికల్స్ ఉంటాయి, మంది మార్బలము, మంత్రి గారు బయటికి వెళితే సన్మానము, ఇంట్లోకి వస్తే సన్మానము, ఇదంతా చాలా చాలా ఆర్భాటాలు, లావిష్ ఎక్స్పెండిచర్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ కార్పొరేట్ హోటల్స్ ఉన్నాయి కదా, దే స్టే, తర్వాత అవి వాటి మీద కొంత ట్యాక్స్ పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి కొంత కాంట్రిబ్యూట్ చేయమనండి. దేశ సంరక్షణకి ఇది అవసరము, మీరు ఇంత స్టార్ హోటల్స్ వాళ్ళు ఇంత పే చేయాలి, ఇట్లా చెప్పమనండి. అట్లా చెప్తే సామాన్యుని మధ్యతరగతిని మనం కొద్దిగా వదిలేటచ్చు ఈ బాధ నుంచి. రెండోది, ప్రధానమంత్రి చూస్ చేసుకున్న సందర్భము చాలా డౌట్ఫుల్ గా ఉందన్నమాట. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే వెస్ట్ బెంగాల్ అన్ని రాష్ట్రాలలో గెలిచి, ఇప్పుడు మీరందరూ తడిబట్టలు కట్టుకొని మడిగట్టుకొని ఉండండి, మేము ఒక్కళ్ళు మాత్రం హాయిగా ఉంటాము అన్న రీతిలో ఉంది. అయితే ఏంది, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు లేదా ఇతరత్రంగానో అనకుండా విజోన్ కమిట్మెంట్ గానీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ సమ్ ఏదో 2 వెహికల్స్ పట్టుకొని పోవడం అది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన దేశంలో 2 ప్రధానమంత్రులను మనం బలిచ్చినాం, అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కి, తర్వాత ఇటీవల మనం నక్సలిజాన్ని మొత్తం కంప్లీట్ గా రూపుమాపినాం. ఇట్లాంటి సంఘటనల దరిమిల ప్రధానమంత్రి సెక్యూరిటీ, హౌ ఫార్ ఇస్ ఇట్ సెక్యూర్, హౌ ఫార్ ఇస్ ఇట్ సేఫ్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్ టు గో ఇన్ 2 వెహికల్స్. ఇప్పుడు ఐ యూస్ టు రిమెంబర్ రాజీవ్ గాంధీ గారు కూడా సెక్యూరిటీ కార్డర్ అస్సలు పడుచుకోకుండా పబ్లిక్ లో పోయి కలిసి వచ్చాడు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి కూడా ప్రజలతో కలిసి వస్తా ఉన్నారు. దానికి వి పెయిడ్ హెవీ ప్రైస్ యాజ్ ఎ నేషన్. కాబట్టి కొన్ని విషయాలలో he has to definitely consult the opposition parties. He can't take unilateral decisions and impose upon the people just like that. Everything should be based on some data. ఒక వైట్ పేపర్ ఇవ్వమనండి, దేశంలో గిది పరిస్థితి, గిది అని ప్రజలకు చెప్పాలి వద్దా. ఆర్వీఏ డెమోక్రసీ ఆర్ ఆర్వీఏ అథారిటేరియన్ కంట్రీ? వాట్ ఈస్ ది? ఇప్పుడు మనము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాగానే ఏం చేస్తున్నారు, అన్ని వైట్ పేపర్లు ఇచ్చినారు, ఎక్కడ పరిస్థితి ఏంటిది, ఎక్కడ పరిస్థితి ఏంది, అది ఇది అని. అట్టనే ప్రధానమంత్రి కూడా చేయాలి కదా.
2014లోనేమో అపహాస్యం చేసే పెట్రోల్ మీద 10 పైసలు పెరిగితే లొల్లి పెట్టే, తర్వాత ఉల్లిగడ్డల ధర మీద జోక్ చేసే, తర్వాత రూపీ డివాల్యుయేషన్ మీద కూడా ప్రధానమంత్రి పాత క్లిప్పింగ్స్ కనుక మీరు చూస్తే పాకిస్తాన్ కా కమ్ నహీ హో రहा है, बांग्लादेश में कम नहीं हो रहा है, ఇండియా में రూపీ డివాల్యుయేషన్ హో రहा है, అది ఇది అన్నాడు. తర్వాత డిమానిటైజేషన్ చేసినాము. వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆన్ అవర్ కంట్రీస్ ఎకనామిక్ సిచ్యువేషన్ అంటే ఎంత నల్లధనం బయటకు వచ్చింది. ఇట్లాంటి విషయాల మీద ఒక థ్రెడ్ బేర్ డిస్కషన్ ఎక్కడా లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అంత మైకుల ముందడ పోయి గంటలు స్పీచ్ ఇచ్చే రాజకీయ నాయకులు వచ్చినారు తప్ప దేశం మీద ప్రేమతోని, దేశం పట్ల కొంత గౌరవంతోని ప్రశ్నలు వేసే రాజకీయం ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా ఎట్లా తయారైంది, కుటుంబాలు రాజకీయాలకు వచ్చినారు. వాడు వన్ తండ్రి, వన్ అల్లుడు, మామ, అది ఇది అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, వాళ్ళకి ఎక్కడ ఉంటదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అంటే ఇప్పుడు మనం ఇట్లా దేశం పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్పాలంటే ఒక సామాన్యుడు కనుక అసెంబ్లీకో పార్లమెంట్కో పోతే వాడు చెప్పగలడు. ఇప్పుడు మనకు దేశం గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పార్లమెంట్ లో? అందరు మోడీ గుణగానం చేసేవాడు, మోడీ పెద్ద ఇది అని అదని ఇదని ఇట్లా రకరకాలుగా చేయడము. ఇది దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. యాజ్ డిమాండెడ్ బై ది అపోజిషన్, ఐ వుడ్ ఫీల్ దట్ దేర్ షాల్ బి ఎ స్పెషల్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. ది ఇష్యూ షుడ్ బి థ్రెడ్బేర్ డిస్కస్ అండ్ దెన్ సమ్ మెజర్స్ మస్ట్ బి డిక్లేర్డ్ by a consensual process, not by unilateral method. Okay. Tulsi Reddy garu.